నేడు అసెంబ్లీలో ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ 3,38,000 కోట్ల నుంచి 3,48,000 కోట్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. సూపర్ 6 పథకాలకు తొలి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. ఈ పథకాలకు ఏడాదికి 33,000 కోట్ల ఖర్చు చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయం, ఆరోగ్యం, గ్రామాల అభివృద్ధి, విద్యకు ప్రాధాన్యమిస్తారని తెలుస్తోంది. అప్పులు, అసలు, వడ్డీలు కలిపి చెల్లించేందుకు ఏటా 60,000 కోట్ల ఖర్చు చేస్తున్నారు. రెవెన్యూ వ్యయాలు పెరిగిపోతున్నాయి. ఇక అన్ని ప్రభుత్వ శాఖలకు కలిపి వచ్చే ఆర్థిక సంవత్సరానికి దాదాపు 5 లక్షల కోట్లు అవసరమని ప్రతిపాదనలు సమర్పించాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 3,22,359 కోట్ల అంచనాలతో బడ్జెట్ సమర్పించారు. ఇంతవరకు 2.40 లక్షల కోట్ల వరకే ఖర్చు చేశారని ఆర్థిక శాఖ అంచనా వేసింది. జనవరి నెలాఖరి వరకు ఏపీ రెవెన్యూ రాబడి 1,40,540 కోట్లు ఉందని ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారు. బడ్జెట్కు ముందు కేబినెట్ సమావేశం జరగనుంది. బడ్జెట్కు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. ఇక ఉదయం 10:30 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. బడ్జెట్కు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. 11:15 ఏపీ అసెంబ్లీ ప్రారంభం కానుంది. బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు. మండలిలో వార్షిక బడ్జెట్ను హోంమంత్రి అనిత, వ్యవసాయ పద్దును మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెట్టనున్నారు. నేడు అసెంబ్లీలో ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ 3,38,000 కోట్ల నుంచి 3,48,000 కోట్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. సూపర్ 6 పథకాలకు తొలి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. ఈ పథకాలకు ఏడాదికి 33,000 కోట్ల ఖర్చు చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయం, ఆరోగ్యం, గ్రామాల అభివృద్ధి, విద్యకు ప్రాధాన్యం ఇస్తారని తెలుస్తోంది. అప్పులు, అసలు, వడ్డీలు కలిపి చెల్లించేందుకు ఏటా 60,000 కోట్ల ఖర్చు చేస్తున్నారు. రెవెన్యూ వ్యయాలు పెరిగిపోతున్నాయి. ఇక అన్ని ప్రభుత్వ శాఖలకు కలిపి వచ్చే ఆర్థిక సంవత్సరానికి దాదాపు 5 లక్షల కోట్ల అవసరమని ప్రతిపాదనలు సమర్పించాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 3,22,359 కోట్ల అంచనాలతో బడ్జెట్ సమర్పించారు. ఇంతవరకు 2.40 లక్షల కోట్ల వరకే ఖర్చు చేశారని ఆర్థిక శాఖ అంచనా వేసింది. జనవరి నెలాఖరి వరకు ఏపీ రెవెన్యూ రాబడి 1,40,000 కోట్లు ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. ఎస్ కాంతి, మొత్తానికి అయితే నేడు బడ్జెట్ ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తుంది ఏపీ ప్రభుత్వం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. అసెంబ్లీ సమావేశాలలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను సమర్పిస్తారు. అయితే దానికన్నా ముందు 10:30 ఏపీ కేబినెట్ భేటీ కాబోతోంది. కేబినెట్ భేటీలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఏదైతే ఉందో బడ్జెట్ కి ఆమోద ముద్ర వేసిన తర్వాత అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. 3.45 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ను ఈసారి ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఎక్కువగా సంక్షేమ పథకాలు, అలాగే విద్య, వైద్యం, అలాగే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి కొత్త ప్రాజెక్టుల పైన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంత వరకు కూడా రాష్ట్రంలో గత సంవత్సరం బడ్జెట్ అంటే 24-25 బడ్జెట్ కనుక తీసుకున్నట్లయితే దాదాపుగా 2.40 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినట్లుగా ఆర్థిక శాఖ లెక్కలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1వ తేదీ వరకు కూడా ఈ నిధులు ఖర్చు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఏడాది బడ్జెట్ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చేలాగా దీన్ని రూపకల్పన చేస్తూ ఉన్నారు. అయితే బడ్జెట్ కి సంబంధించిన వరకు కూడా బడ్జెట్ ఉదయం 11:15 అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను ప్రవేశపెడతారు. తర్వాత ఏదైతే వ్యవసాయ బడ్జెట్ ఉంటుంది, వ్యవసాయ బడ్జెట్ ను అచ్చెన్నాయుడు ప్రవేశపెడతారు. అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టిన తర్వాత ఏదైతే మండలిలో బడ్జెట్ ను హోంమంత్రి అనిత ప్రవేశపెట్టబోతున్నారు. అలాగే
వ్యవసాయ బడ్జెట్ కి సంబంధించినంత వరకు కూడా ఆ అనగాని సత్యప్రసాద్ ఈ బడ్జెట్ ని అయితే ప్రవేశపెట్టబోతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగ ఉపాధి అవకాశాల పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా బడ్జెట్ కి సంబంధించినటువంటి పూజలను ఏపీ ఆర్థిక శాఖ మంత్రి క్యాంప్ కార్యాలయంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. బడ్జెట్ కు పూజలు నిర్వహించిన తర్వాత అసెంబ్లీకి మరికాసేపట్లో బయలుదేరి పయ్యావుల కేసు వెళ్ళబోతున్నారు. అక్కడి నుంచి బడ్జెట్ కి సంబంధించినటువంటి ప్రతిపాదనలన్నింటినీ కూడా కేబినెట్ ముందు పెడతారు. కేబినెట్ లో ఆమోద ముద్ర వేసిన తర్వాత బడ్జెట్ అనేది అసెంబ్లీలో ప్రవేశపెడతారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కాంతి.